వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. అయోధ్యలో మరో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రామ జన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత గర్భాలయం నుండి ప్రాంగణం వరకు అమోఘమైన ఆ నిర్మాణం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల మనసుల్లో ఉల్లాసం నింపింది. ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తుంచుకునే విధంగా ఆలయ శిఖరంపై పవిత్రమైన కాషాయ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ ధ్వజారోహణ్ ఉత్సవానికి దేశ నాయకత్వంలోనే అత్యున్నత పదవులను చేపట్టిన ప్రముఖులు హాజరై ఈ సందర్భాన్ని శాశ్వతంగా గుర్తుంచుకునేలా నిలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ కలిసి ఆలయ శిఖరం వద్దకు చేరి ఈ పవిత్ర పతాక ఆరోహణం కావించారు. వారి వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలబడి ఉండటం ఆ క్షణాన్ని మరింత ఉద్విగ్నంగా మార్చింది. ధ్వజారోహణ ఘట్టం ద్వారా అయోధ్య బాలక్రామ్ ఆలయ నిర్మాణం సర్వాంగ సుందరంగా పూర్తయిందని ప్రపంచానికి ప్రకటించబడింది. కాషాయ పతాకం తయారీ కూడా సాధారణ పని కాదు. రామాలయ మహిమకు తగినట్లుగా భద్రత, బలం, ఆయుర్దాయం అన్ని కలిసిన రూపకల్పనతో ఈ జెండాను రూపొందించారు. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు కలిగిన ఈ విశాలమైన జెండాను ప్రత్యేక నైపుణ్యంతో తయారు చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఒక పారాచూట్ నిపుణుడు దీన్ని రూపొందించాడు. పతాకం గాలి పీల్చే లక్షణాలతో పాటు ఎత్తైన ప్రదేశాల్లో వచ్చే శక్తివంతమైన గాలులకు కూడా చెక్కు చెదరని విధంగా దీన్ని తయారు చేయడం చాలా సవాలు. సుమారు 2 నుంచి 3 కిలోల మధ్య బరువు ఉండే ఈ జెండా ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా ప్రత్యేక ముడిసరుకుల్ని ఉపయోగించి తయారు చేయబడిందని అక్కడి అధికారులు తెలిపారు. శ్రీరాముడి సూర్యవంశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా పతాకంపై సూర్యుడి చిహ్నం ఎంతో అందంగా అద్దారు. అదే విధంగా హిందూ ధర్మానికి మూలమైన ఓం గుర్తు, అలాగే కోవిదార వృక్షానికి సంబంధించిన పవిత్ర చిహ్నాన్ని కూడా జోడించడం ద్వారా ఈ జెండాను ఆధ్యాత్మికతతో నిండి ఉన్న ప్రతీకగా రూపొందించారు. ఈ 3 చిహ్నాలు కలిసి భారతదేశ సనాతన ధర్మ సంపదను తెలియజేస్తూ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తున్నాయి. పతాకారోహణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మోదీ అయోధ్యకు చేరుకున్న క్షణం నుంచే అక్కడి ప్రజలు, భక్తులు, సాధువులు, యోగులు, వేద పండితులు ఆనందోత్సాహాలతో ఆయనకు స్వాగతం పలికారు. సాకేత్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్ లో హెలికాప్టర్ దిగగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని వద్దకు చేరి ఆత్మీయంగా స్వాగతం చెప్పారు. అనంతరం భక్తుల నడుమ రోడ్డుపై వేలాది మంది చేతుల్లో పూలదండలు, కాషాయ కండువాలు, గుమ్మడికాయలతో, డప్పుల మేళాలతో నిలుచుని ఉన్న వాతావరణంలో మోదీ ప్రత్యేక రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని రథం కదిలిన ప్రతిక్షణం భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో అక్కడి ఆకాశాన్ని మార్మోగించారు. దేశంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆ ఘట్టాన్ని ఒక చూపు పడేసేందుకు గుంపులుగా చేరడమే కాకుండా రోడ్డు మార్గమంతా ప్రతి వెలుగు మూలను పుష్పాలతో, పతాకాలతో, దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి మొదట శ్రీరామ దర్బార్ గర్భగృహంలో శ్రద్ధతో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఉచ్చరించిన మంగళ మంత్రాలు, గంటల ఘంటికలు, తాళాలు, వాద్యధ్వనులతో మొత్తం గర్భగృహంలో దివ్యమైన వాతావరణాన్ని సృష్టించాయి. చేతుల్లో పట్టు వస్త్రాలు, పూలమాలలు, నైవేద్యాలు, పవిత్ర జలాలు తీసుకున్న పూజారులు ప్రతి దశలో సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ ప్రధానితో పాటు ఉన్న ఇతర నాయకులకు మార్గదర్శనం చేశారు. మోదీ అక్కడి నుండి బయలుదేరి ఆలయ ప్రాంగణంలోని ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ సందర్శించారు. రామాయణ మహర్షుల జ్ఞాపకార్థంగా నిర్మించిన 7 మందిరాలను ప్రత్యేకంగా పరిశీలించారు. మహర్షి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, వాల్మీకి, అహల్య, నిషాదరాజ గుహ, మాతా శబరి వంటి గొప్ప పురాణ పాత్రలకు అంకితం చేసిన ఈ మందిరాలు ప్రతీకాత్మకంగా నిర్మించబడ్డాయి. ఈ ప్రతి ఆలయానికి తనదైన ప్రాముఖ్యత ఉంది. రామాయణ కథలో వారి పాత్రల్ని ప్రతిబింబించేలా అలంకరించారు. ప్రధాని ప్రతి ఆలయంలో ఆగి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం అంతా ఒక పవిత్ర యాత్రలా సాగింది. అనంతరం శేషావతార్ మందిరం, మాతా అన్నపూర్ణదేవి ఆలయాలను కూడా ప్రధాని దర్శించారు. ఈ రెండూ కూడా రామాలయ ప్రాంగణంలోని ఆధ్యాత్మిక వాతావరణంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించాయి. మాతా అన్నపూర్ణ ఆలయంలో ప్రధాని వారు భక్తిగా నిలిచి నైవేద్యాన్ని స్వీకరించారు. శేషావతార్ ఆలయంలో తాళపత్రాలపై చేయబడిన ప్రత్యేక శిల్పాలను ఆయన ఎంతో శ్రద్ధగా పరిశీలించారు. ఈ మొత్తం పూజల ద్వారా అయోధ్యను కేవలం ఒక నగరంగా కాకుండా భారత సాంస్కృతిక చరిత్రలో ఒక కేంద్ర బిందువుగా మోదీ పేర్కొన్నారు. ధ్వజారోహణ కార్యక్రమం దగ్గరికి వచ్చేసరికి వాతావరణం
వాతావరణంలో ఆధ్యాత్మికత మరింత గంభీరతను సంతరించుకుంది. ఆలయ శిఖరం పైకి ప్రత్యేక లిఫ్ట్ ఏర్పాటు చేసి ప్రధానిని మోహన్ భగవత్ ను పైకి తీసుకెళ్లారు. పై అంతస్తులో నిలిచిన వారు పతాకాన్ని నెమ్మదిగా విప్పారు. గాలి స్వల్పంగా వీస్తుండగా ఆ కాషాయ జెండా ఘనంగా ఎగురుతూ కనిపించింది. ఆ అద్భుత క్షణాలను వీక్షించిన ప్రతి ఒక్కరూ ఉద్వేగభరితులయ్యారు. ఆ జెండా కింద నుండి చూసిన వారికి అది కేవలం ఓ వస్త్రం కాదు, సనాతన ధర్మం, ఉజ్వల వారసత్వం, దేశ సంస్కృతి, కోట్లాది భక్తుల అనురాగం అన్నీ కలిసిన ప్రతీకలా అనిపించింది. ఈ పతాకం కేవలం ధార్మిక ప్రతీక మాత్రమే కాదని, ఇది భారతదేశపు నిత్య సనాతన సంప్రదాయాలను, ఆధ్యాత్మికతను, సాంస్కృతిక విలువలను ప్రపంచానికి తెలియజేసే ఒక శాశ్వత చిహ్నమని నాయకులు అభిప్రాయపడ్డారు. భారతీయ సమాజంలో రాముడి స్థానాన్ని ఎంత గొప్పదిగా భావిస్తారో ఈ జెండా కూడా అదే గౌరవంతో ఎగురుతుందని వారు పేర్కొన్నారు. రామ జన్మభూమి నిర్మాణం పూర్తయి ఆ పతాకం ఎగురిన క్షణం నుంచి అయోధ్య నగరమే కాకుండా మొత్తం దేశం ఒక కొత్త దశలోకి ప్రవేశించినట్లయింది. ఈ విధంగా సాగిన ఈ వేడుక భారత చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది. ఆలయ నిర్మాణం పూర్తయిన రోజు కోసం శతాబ్దాలుగా ఎదురు చూసిన భావన ప్రతి ఒక్కరిలో స్పష్టంగా కనిపించింది. ఈ వేడుక అక్కడే ముగియలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి దేవాలయంలో ఈ ఆనందోత్సాహం విస్తరించింది. రాముడి పేరు విన్నది మాత్రమే మనసు పరవశం అయ్యేలా చేసే ఈ సంస్కృతిలో అయోధ్యలో జెండా ఎగురవేసిన ఘట్టం ఒక శాశ్వత జ్ఞాపకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.